అందరికీ షలోం. ఈరోజు ఈ వీడియోలో ఆదికాండం 6వ అధ్యాయం గురించి ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయంలో ముఖ్య అంశాలను వచనాల వారీగా సందర్భాలను బట్టి విభజించినట్లయితే 1 నుంచి 7 వచనాలు భూమి మీద నరుల యొక్క బలత్కారం మరియు చెడుతనం అనేవి దేవుని కోపాన్ని రేకెత్తించుట, జలప్రలయానికి కారణమొకటి గురించి తెలియజేస్తుంది. 8 నుండి 13 వచనాలు దేవుని దృష్టి యందు నోవహు కృప పొందుట మరియు అతని వంశావళి, అలాగే దేవుడు భూమి మీద నరుల యొక్క పాపానికి వారిని నాశనం చేయుదునని నిర్ణయించుకున్నట్టు గురించి తెలియజేస్తుంది. 14 నుండి 22 వచనాలు నోవహు కుటుంబాన్ని మరియు జంతువులను రక్షించుటకు ఓడను నిర్మించే కొలతలను గురించి తెలియజేస్తుంది. ఇలా ఈ అధ్యాయాన్ని సందర్భాల వారీగా విభజించవచ్చును. అయితే ఈ అధ్యాయంలో మనకి ఎదురయ్యే కొన్ని ప్రశ్నల గురించి ధ్యానిద్దాం. ఈ 6వ అధ్యాయంలోని దేవుని కుమారులు అనగా ఎవరు? దేవుడు సంతాపము నుండి ఈ భూమిని జలప్రలయంతో నాశనం చేసేంతగా నరులు చేసిన పాపమేమిటి? దేవుడు నరులను, జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను ఈ భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అనుకుని నోవాహును అతని కుటుంబాన్ని రక్షించుటకు గల కారణమేమిటి? నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అనే పదాలకు అర్థమేమిటి అనే ప్రశ్నలను ఈ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. ఈ 6వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాలు నరుల పాపము గురించి, జలప్రవాహం రావడానికి గల కారణం గురించి తెలియజేస్తుంది. అంటే వారు చేసిన పాపమేమిటి అనేది పరిశీలిస్తే 2వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. ఈ వచనంలో మనకు సాధారణంగా పాపం అనేది స్పష్టంగా కనిపించదు. ఎందుకంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిని వివాహం చేసుకోవడం జరిగింది. అంటే వివాహం చేసుకున్నారు కదా, ఇందులో తప్పేముంది, ఇందులో పాపమేముంది అని ప్రశ్నించవచ్చు. ఈ వచనములో మనకు ముందుగా తెలియాల్సిన విషయం ఏమిటంటే దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అని. దేవుని కుమారులు అంటే హీబ్రూలో బెనే ఎలోహిం. ఇక్కడ ఎలోహిం అనే పేరు స్ట్రిక్ట్ జడ్జిమెంట్ గురించి, అనగా కఠినమైన తీర్పును, న్యాయాన్ని నెలకొల్పడం గురించి తెలియజేస్తుంది. కనుక న్యాయాన్ని ఈ భూమిపై నెలకొల్పే న్యాయాధిపతి యొక్క కుమారులు ఈ భూమిపై న్యాయాన్ని జరిగించటం, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండే వారిని దేవుని కుమారులుగా పిలవడం జరిగింది. ద్వితీయోపదేశకాండం 14:1 మీరు మీ దేవుడైన హషేముకు బిడ్డలు. అంటే షేతు యొక్క వంశం దేవుని మార్గంలో నడిచి దేవుని కుమారులుగా పేరు పొందడం జరిగింది. అలాగే కయ్యూను యొక్క కుమారులు, కుమార్తెలు నరులు కుమార్తెలుగా పిలవడం జరిగేది. అంతేకాని దేవుని కుమారులు అంటే ఆకాశం నుండి దిగి వచ్చిన వారని కాదు. అయితే వీరు చేసిన పాపం ఏమిటంటే ఈ భూమిపై న్యాయాన్ని నెలకొల్పాల్సిన వారే తమకు మనస్సు వచ్చిన స్త్రీలను, అంటే ఆ స్త్రీలను బలవంతంగా తీసుకోవడం, అనగా ఆ స్త్రీల స్వేచ్ఛకు విరుద్ధంగా వారిని బలవంతంగా వివాహం చేసుకోవడం అనేది ఇక్కడ పాపంగా చూడగలం. కొందరు పెద్దలు ఏం చెబుతున్నారంటే ఒక వధువు పెళ్లి చేసుకున్నట్టుకు సిద్ధపడి ఉన్నప్పుడు ఆమెను బలవంతంగా తన కాబోయే భర్త నుండి తీసుకొని ఆమెతో సహజీవనం చేస్తారు అని. అంటే న్యాయం జరిగించాల్సిన వారే అన్యాయంగా ప్రవర్తించారని తెలియజేస్తున్నారు. ఎందుకంటే వీరు మానవ జాతిలోనే గొప్పవారిగా మరియు బలమైన వారిగా తమను తాము దేవుని కుమారులుగా భావించారు. కాబట్టి వారి బలాన్ని బట్టి, వారి యొక్క అధికారాన్ని బట్టి తమకు మనసు వచ్చిన స్త్రీలను వారి భర్తల నుండి బలవంతంగా తీసుకోవడం జరుగుతుంది. 3వ వచనంలో అప్పుడు హషేం నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. అంటే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అనగా దేవుని కుమారులుగా ఉండవలసిన వారు యొక్క స్థానం అనేది నరులుగా పడిపోవడం జరిగింది. కాబట్టి వారికి కలిగిన అధికార మరియు గొప్ప బలము వలన వారు అన్యాయంగా ప్రవర్తించి అక్రమం జరిగించడం వల్ల వారు నరమాతురులై ఉన్నారని తెలియజేస్తుంది. 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు హషేం సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఈ వచనంలో దేవుడు అంతగా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనుటకు గల కారణం
న్యాయాన్ని నెలకొల్పాల్సిన వారే అన్యాయంగా వారు చేసిన పాపానికి దేవునిచే జలప్రవాహానికి కారణమైన రెండు భయంకరమైన పాపాలను ఇక్కడ చూడగలం. 11వ వచనంలో భూలోకం దేవుని సన్నిధిన చెడిపోయిండెను, భూలోకం బలత్కారంతో నిండి ఉండెను. ఇంగ్లీష్లో ఈ వచనాన్ని చూసినట్లయితే ద ఎర్త్ ఆల్సో వాజ్ కరప్ట్ బిఫోర్ గాడ్ అండ్ ద ఎర్త్ వాజ్ ఫిల్డ్ విత్ వైలెన్స్. ఇందులో రెండు పదాలు మనకు కనిపిస్తాయి, ఒకటి కరప్ట్, రెండు వైలెన్స్. కరప్ట్ అంటే చెడిపోవడం అనేది అవినీతి, లైంగిక అనైతికంగా అర్థం చేసుకోవచ్చు. హెస్కేలు 23:11 వచనంలో ఇంగ్లీష్లో అండ్ వెన్ హర్ సిస్టర్ అహోలిబా సా దిస్ షీ వాజ్ మోర్ కరప్ట్ ఇన్ హర్ ఇనార్డినేట్ లవ్ దెన్ షీ అండ్ ఇన్ హర్ ఓర్డమ్స్ మోర్ దెన్ హర్ సిస్టర్ ఇన్ హర్ ఓర్డమ్స్. దాని చెల్లెలైన అహోలిబా దానిని చూసి కామకత్వ మందు దానిని మించి అక్క చేసిన జారత్వము కంటే మరీ ఎక్కువగా జారత్వము చేశాను. అంటే కరప్ట్ అనే పదం లైంగిక అనైతికతను గురించి తెలియజేస్తుంది. వైలెన్స్ అనే పదం దోపిడీ, దొంగతనం, హత్య గురించి తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి నుండి దోచుకోవడం, ఆ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా అపహరించడం అనేది బలత్కారమును తెలియజేస్తుంది. మేక 6:11-12 వచనాలను చూసినట్లయితే తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను అపవిత్రుడు నగుదునా, వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుతురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. ఇంగ్లీష్లో ఫర్ ద రిచ్ మ్యాన్ దేరాఫ్ ఆర్ ఫుల్ ఆఫ్ వైలెన్స్ అండ్ ద ఇన్హాబిటెంట్స్ దేరాఫ్ హ్యావ్ స్పోకెన్ లైస్ అండ్ దేర్ టంగ్ ఈస్ డిసిట్ఫుల్ ఇన్ దేర్ మౌత్. జెఫన్యా 1:9 వచనంలో మరియు ఎండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలత్కారముతోనూ నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఈ రెండు వచనాలలో బలత్కారం అనేది సమాజంలోని ఉన్నత వ్యక్తులు మరియు బలవంతులచే నిర్వహించబడుతుంది. అంటే వారు క్రూరమైన హింసతో అనగా వైలెన్స్తో వ్యవహరిస్తున్నట్లు చూడగలం. ఇలా బలత్కారము మరియు లైంగిక అనైతికత అనేది భూలోకమంతా వ్యాపించడం వల్ల, అన్యాయం అక్రమంతో భూలోకం నిండడం వల్ల దేవుడు నరులను ఈ భూమి మీద సృష్టించినందుకు సంతాపం నొందడం జరిగింది. కాబట్టి ఈ పాపాల వల్ల నరులు జలప్రవాహానికి కారకులయ్యారు. అయితే ఇట్లాంటి భూలోకంలో దేవుడు నోవాహు గారినే ఎందుకు రక్షించాడు? నోవాహు నీతిమంతుడు, తన తరంలో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో నడిచెను అని నోవాహు అంతగా గుర్తింపు పొందుటకు గల కారణమేమిటి? నోవాహు దేవునితో కూడా నడిచెను అంటే నోవాహు విధానం అనేది ఇతరులతో దయగా వ్యవహరించడం మరియు తన సహచరులను ఇది అన్యాయం, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని మందలించే విధానంతో వ్యవహరించేవాడు. కానీ ఈ లోకంలో వారు ప్రవర్తించే అన్యాయపు చర్యలను నోవాహు మందలించినప్పటికీ దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆయన పూజనీయుడని, ఆయన మార్గాలను అనుసరించమని నోవాహు వారికి సూచించలేదు. అంటే నోవాహు తన కాలంలో చెడిపోయిన సమాజాన్ని, దాని యొక్క విధానాలను విమర్శించాడు. అంతేగాని అతని సహచరులకు అవసరమైన సానుకూల మార్గదర్శకత్వాన్ని మరియు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించడంలో విఫలమయ్యాడు. నోవాహు దేవునితో నడిచాడు అంటే తన కాలంలో చెడిపోయిన సమాజం నుండి తనను తాను ఒంటరిగా చేసుకున్నాడు. ఎందుకంటే అతను బలత్కారుల మరియు దొంగల తరంలో జీవించాడు. ఇలాంటి అన్యాయమైన సమాజ ధోరణులను అధిగమించి వారి మార్గాలను నేర్చుకోకుండా తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకనే తాను సమాజం నుండి ఒంటరిగా ఉండడం వల్ల లేఖనాలు మనకి నోవాహు దేవునితో నడిచాడు అని బోధిస్తున్నాయి. అంటే అతను మరెవరితోనూ నడవలేదని సూచిస్తుంది. అనగా అతను ఆ కాలపు సమాజాన్ని తిరస్కరించాడని అర్థం. అందుకనే ఆదికాండం 6:9 వచనంలో నోవాహు వాక్డ్ విత్ మీ అని రాయబడింది. అయితే ఆదికాండం 17:1 వచనంలో అబ్రహాం గారి గురించి వాక్డ్ బిఫోర్ మీ అని రాయబడింది. ఈ రెండిటికి మధ్య గల తేడాను గమనించినట్లయితే నోవాహు గారు చెడిపోయిన తన తరంలోని ప్రజలు వారు చేసే పాపాలను మందలించడం జరిగింది, కానీ దేవుని గురించి కానీ ఆయన మార్గాలను వారికి తెలియజేసే వారిని సరిచేసే విషయంలో విఫలమయ్యాడు. అంతేకాదు తాను కూడా ఆ పాపపు లోకంలో కలిసిపోతానని తనను తాను ఒంటరిగా దేవునితో గడపడం జరిగింది. కానీ అబ్రహాం గారు దీనితో పాటు దేవుని మార్గాన్ని, ఆయన యొక్క నీతి న్యాయాలను ప్రజలకు బోధిస్తూ దేవుడు ఒక్కడే అని సమాజానికి తెలియజేసి అనేక మందిని దేవుని వైపు తిప్పడం జరిగింది. అందుకనే దేవుడు అబ్రహాం గారిని వాక్డ్ బిఫోర్ మీ అని, అంటే నా ముందు నడిచెను అని రాయబడింది. ఎప్పుడైతే నోవాహు తన తరములోని ప్రజలను నైతికత వైపు మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నమైనా వ్యర్థమని నిరూపించబడిందో,
నోవాహు తనను తాను సమాజం నుండి ఒంటరిగా ఏర్పరచుకోవడం జరిగిందో, ఆ తరం ప్రజలు వినాశనానికి దేవుడు నోవాహును సిద్ధపడమని, ఓడను తయారు చేయమని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా చెడిపోయిన లోకం నుండి నోవాహు ద్వారా మరలా కొత్తగా దేవునితో నడిచే ప్రజలుగా చేయాలని అనుకున్నాడు. అందుకనే ఓడను నిర్మించమని నోవాహు గారికి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. షలోం షలోం. తొదరబా.